మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అలాగే మాంసాలు మీకు ఆ చికెన్ ఆ కేజ్ లో ఉండి అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్స్ గుడ్ మీట్ ఫర్ యూ? ఎలాగ మీకు అది ఆరోగ్యానికి మంచిది అవుతుంది? ప్రోటీన్ ఉంటే సరిపోతుందా? దాంతోపాటు మీకు డైజెస్ట్ అవ్వాలి కదా. అవును, దాని పరిస్థితులు దాంతోపాటు నీకు ఇంకా అవి కాకుండా ఇంకేమొస్తున్నాయి దాంతోపాటు? ఆ పరిసరాల వల్ల నీకు వచ్చిన స్ట్రెస్ అంతా ఆ మాంసంలో నీకు వస్తుంది. స్ట్రెస్ అంతా పోతుంది, మన బాడీలోకి వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతాయి? అంతే కదా. అవును. ఇప్పుడు తల్లికి అన్కంఫర్టబుల్ ఉంటేనే బేబీకి ఇరిటేషన్ వస్తుంది. అవును, బేబీకి మరి పాలైతే ఆ మాంసం అయితే ఆల్ ద సేమ్ కదా. దిస్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ పాయింట్. మనం బిడ్డకి అంటే తల్లికి పెట్టే ఆహారం బాలింతలకి వాడికి మనం ఆలోచిస్తాం, పాలిస్తున్న తల్లులకి. సో ఆబ్వియస్లీ దిస్ మేక్స్ మోర్ సెన్స్ వాట్ ఎవర్ యూర్ సేయింగ్. మరి నువ్వు ఆ చికెన్ కి వెళ్ళిపోయి ఫ్లాక్స్ సీడ్స్ తింటున్నాయా బయట? అవును. ధాన్యాలు తింటున్నాయా? దాని స్పెషల్ ఫీడ్ ఉంటుంది. అదే రైట్. అది పుట్టిన రోజు నుంచి అది చచ్చిపోయే రోజు వరకు ఆ ఒక ప్లేస్ లోనే ఉంటది. అవును, చాలా దారుణం. తర్వాత రాత్రి ఇలాగా తీసుకెళ్తారు. ఇట్స్ జస్ట్ క్రూయల్టీ. ఎందుకు వెళ్ళాలి? పైగా చాయిస్ ఉన్నప్పుడు తినొచ్చు కదా ఇట్లాగా. అదే కాకుండా లెస్ రిసోర్సెస్ మనకి ఎన్వైరన్మెంట్కి అన్నిటికీ మంచిది. సో నేను ఇక్కడ కూర్చొని మా ఇంట్లో వాళ్ళు కూడా కొందరు ఉన్నారు మాంసాలు తినేవాళ్ళు. నేనేమీ ఆపట్లేదు వాళ్ళని, కానీ ఇక్కడ ఎక్కువ ఇవి తినండి, అప్పుడప్పుడు అవి తినండి అట్లీస్ట్. ఒక సిగ్నిఫికెంట్ పాయింట్, చాలామంది నాకు తెలిసి మంచి ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, యూనో యాక్టర్స్, సూపర్ స్టార్స్, వీళ్ళందరూ మీ డయట్ పరిధిలోకి వచ్చాక వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. చాలామంది వీగన్గా దే ఆర్ లివింగ్. అబ్సల్యూట్లీ. అఫ్ కోర్స్ నేను అడిగితే మీరు చెప్తారు లేదు నాకు తెలియదు. చాలామంది వాట్ ఐ హర్డ్ ఇస్ దట్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగా చాలామంది, నమ్రత, వీళ్ళందరూ దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్ ఇంటూ బీయింగ్ వీగన్. మరి వాళ్ళు వీగన్ ఉన్నారో లేదో నాకు తెలీదు. చాలామంది వెనక్కి ముందుకి వెళుతూ ఉంటారు, కానీ మోర్ వెజిటబుల్స్ మనం లేబుల్స్ పెట్టుకోవాల్సిన పని లేదు. నేను అదే అంటాను, నువ్వు వీగన్ అయిపోక్కర్లా. ప్లాంట్ బేస్డ్ డైట్ ఎక్కువ ఫుడ్స్ తిను, ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తిను. ఆరోగ్యానికి మంచిది. అప్పుడప్పుడు నువ్వు మాంసాలు తిన్నా, చేపలు తిన్నా అది వేరే విషయం, అది నీకు హాని జరగదు ఎక్కువ ఇది తింటే. కానీ నువ్వు మెయిన్ నీ న్యూట్రిషన్ కోసం దాని మీద డిపెండ్ అవ్వద్దు. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఎక్సలెంట్. నీ న్యూట్రిషనల్ నీడ్స్ కోసము మాంసాల మీద ఆధారపడద్దు. ఆధారపడకుండా కూడా నీకు చాలా బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ ఉంది అని అది నేను టేస్టీగా తినటం నేను చూపిస్తాను అన్న ఉద్దేశంతో ఈ పాట.